హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మనం సాయి షిరిడి విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇది 150 రూపీస్ అండి పర్ హెడ్ టికెట్ అనమాట. మనం ఎంట్రీ వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు చిన్న చిన్న హౌసెస్ లాగైతే ఉంటాయి. దాని లోపలికి వెళ్తే మనకు సాయి షిరిడి విలేజ్ మనకు పిక్చరైజ్గా రూపంలో కనిపిస్తుంది అనమాట. అప్పుడు కాలంలో జీవిత చరిత్ర సాయిబాబాది ఎలా ఉంది అనేసి ఇక్కడ మనకు ఈ బొమ్మల రూపంలో అయితే చూపిస్తారు. ఫస్ట్ వచ్చేసి ఖండోబా ఆలయం అండి. అక్కడ పూజారి ఆ బాలుని ఆవో సాయి అని ఆహ్వానిస్తారనమాట. అప్పుడు సాయిబాబాకి 14 to 15 ఇయర్స్ ఏజ్ అనమాట. అప్పటి నుంచి బాబాకి సాయి అనే నామకరణం అయితే అయ్యింది. అప్పుడు హరిదాసులు జీవన విధానం ఎలా ఉండేది, పిడకలు వేసుకోవడం, కట్టెలు కొట్టడం, ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ బొమ్మల రూపంలో అయితే చూపిస్తారు. బాబావారు వాళ్ళ భక్తురాలతో మాట్లాడుతున్నట్టుగా, భిక్షాటన చేస్తున్నట్టుగా, ఇంకా ప్రథమ చికిత్స చేస్తున్నట్టుగా, వడియాలు అప్పడాలు ఇవన్నీ పెడుతున్నట్టుగా. నిజంగా ఇవైతే బొమ్మల్లాగైతే అస్సలు లేవండి. నార్మల్గా మనం డైరెక్ట్ మనుషుల్ని చూసినట్టే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈయన పాండురంగ పాండురంగ అనుకుంటూ పాట పాడుతూ మనకు కుండలు తయారు చేసేదానికి మట్టినైతే తొక్కుతున్నాడు. ఈ తాత వేరుశెనగలు అమ్మేసి అలసిపోయి నిద్రపోతున్నాడు. ఇక్కడ బాబా వాళ్ళు ఒక పిండి అయితే తయారు చేస్తున్నారండి. అప్పుడు మనకు కలరా వ్యాధి అనేది ఒకటి ఉంది కదా, సో అది రాకోకుండా చేస్తున్నారనమాట. అప్పుడు సంక్రాంతి టైంలో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. ఇక్కడ బాబావారు పర్యటన చేస్తున్నప్పుడు అలాగా ఇక్కడ వచ్చేసి భిక్షాటన చేస్తున్నారు. సో భిక్షాటన చేసేటప్పుడు తనకు సంబంధించిన జోలి అవన్నీ ఉంటాయి కదండి, దాంతోపాటు కుక్క కూడా బాబా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారనమాట. సో బాబా ఫస్ట్ జంతువులకి దానం చేసి తర్వాత అయితే తను తినేవాళ్ళు. సో అప్పుడు బార్బర్ షాప్ ఎలా ఉండేది, కిరాణా కొట్టు ఎలా ఉండేది, ప్రతి ఒక్కటి కూడా చూపిస్తారు ఇక్కడ. బాబావారు తన స్వయంగా వంట చేసి అక్కడ భక్తులకైతే పెడుతున్నారు. పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కిరాణా కొట్టు అండి. అప్పుడు పెద్ద పెద్ద షాపులు ఏమి ఉండేవి కాదు కదా, ఏదో చిన్న ఉండేవి అనమాట. ఇది వచ్చేసి పంచాయతీ. భార్యాభర్తలు గొడవకి పంచాయతీకి అయితే వచ్చేసారు, దండోరా వేస్తున్నారు అనమాట, పంచాయతీకి రండి అనేసి. ఇక్కడైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, ప్రథమ చికిత్స అయితే చేస్తున్నారు. ఒక ముసలాయనికి ఒక బాలుడికి బాగలేకపోతే అప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఇది పొయ్యి అండి. బాబు పొయ్యిలో పడిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చేసి సాయి కాపాడండి అన్నట్టుగా అంటే అక్కడ సాయి వచ్చేసి నిప్పులో చేతులు పెట్టి బాబును కాపాడుతాడు. ఇక్కడ బాబు సేఫ్ అయిపోతాడు. అక్కడ బాబాకేమో చేయి అయితే కాలిపోతుందన్నమాట. ఇది వచ్చేసి బాబావారు తన దేహాన్ని విడిచిన తర్వాత ఆ ప్లేస్ని శుభ్రంగా ఉంచేదానికైతే ఎప్పుడు ఇద్దరైతే ఉంటారు ఇక్కడ. ఇది దేహాన్ని ఇడిచేటప్పుడు తన భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు బాబావారు. సో ఇది నేను కంప్లీట్ వీడియో కూడా తీశానండి. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళైతే చూడండి మన ఛానల్లో.